అసలు ఇదేంది ఫ్రెండ్స్, ఒక్క ఆరెంజ్ వచ్చి 2 రూపీసే అంట. ఇంకా అసలు ఏం జరిగిందో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఎక్కడికి వచ్చానో చెప్తా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా బెంగళూరులోనే తిరిగిన ప్లేసెస్ ఎన్ని రోజులు తిరుగుతామని చెప్పేసి ఇంకా మా అన్న అయితే హైదరాబాద్కి రమ్మన్నాడు. ఇంక సరే అని చెప్పేసి నేను ఎల్లంక నుంచి కాచిగూడకి ట్రైన్ అయితే ఉన్నిందా. ఇంక సరే అని చెప్పి అక్కడ వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయినా అనమాట. ఇక్కడ నా గుడ్లకి ఏమంటే ఇంక ట్రైన్ అయితే యాక్చువల్గా 4:20కి, ఇంక నేనైతే 3:30కి వెళ్ళినా. ఇంకా అప్పటికే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లోకి వచ్చి రెడీగా అయితే ఉంది. ఇంక సరే అని చెప్పి టికెట్ తీసుకుని అయితే ఎక్కేసిన. ఇంక ఎక్కుతాను ఈ బరువులు అయితే వచ్చాయి అనమాట. అలా అవి తినేసి జర్నీ కంప్లీట్ అయ్యి నేను హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అయితే అయింది. ఇంక డైరెక్ట్ గా మా అన్న రూమ్ కి అయితే వెళ్ళిపోయినాను. అలా రైల్వే స్టేషన్ నుంచి రూమ్ కి వెళ్ళకైతే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంక నేను వెళ్తానైతే పనుకునేసిన. ఇంక నైట్ అంతా జనరల్ నిద్ర లేదని చెప్పేసి ఇంక నేను 10 లేసేసరికి బాను అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తాను అనమాట బిర్యానీకి. ఇంకా బాను అయితే లాస్ట్ 3 days బ్యాకే వచ్చినాడు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి ఇంకా ఇంటర్వ్యూ కానీ కంప్లీట్ అయిపోయింది. ఇంక రిజల్ట్ అయితే మండే ఇస్తామని చెప్పినారు. సో ఇంకా అలా అని చెప్పి రూమ్ లోనే ఉన్నాను. ఇంక నేను కానీ ఇక్కడికి వచ్చినాను. అలా ఒక పక్క బిర్యానీకి ఇంకో పక్క అయితే చికెన్ గ్రేవీకి పెట్టేసిన అనమాట. ఇంక చికెన్ గ్రేవీ అయితే బానునే కుక్ చేసిన అనమాట. ఇంక తెలుసు కదా ఇంకా బాను వంట చేస్తే మామూలుగా ఉండదని. అలా చికెన్ గ్రేవీ అయిపోయిన తర్వాత రైస్ కి అయితే పెట్టినా అనమాట బిర్యానీకి దమ్ పెట్టడానికి. తెచ్చిన 1.5 kg బాను ఇక్కడ టేస్ట్ చేయడానికి అయితే 1/2 kg అయిపించేస్తాడు. ఇంకా అది అందరికీ తెలిసిందనమాట. ఇంక ఈ పక్కకి అయితే రైస్ అయితే పెట్టేసినాం దమ్ వేయడానికి. ఇంక ఈ పక్క అయితే మళ్ళీ ఇంకోసారి అయితే టేస్ట్ చేస్తాను అనమాట. ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో తీస్తాంటే అలా రైస్ అయితే 70 to 80% అయితే బాయిల్ అయిపోయింది. ఇంక సరే అని చెప్పి దమ్ముకి అయితే కలర్ కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి నీట్ గా దమ్ముకి అయితే రెడీ చేసేసినారు అనమాట మా వాళ్ళు అయితే. ఇంకా ముందులాగా అయితే ఏం మాడుకోకుండా అయితే నీట్ గా వచ్చిందనమాట ఇక్కడ బిర్యానీ అయితే. ఇలా బిర్యానీ చికెన్ గ్రేవీ 2 తిన్న తర్వాత కానీ బానుకి అయితే ఇంకా ఎగుడుకోందంట. ఏమో మీరేనండి. బాను ఇప్పుడే కదరా బిర్యానీను చికెన్ గ్రేవీ అన్ని తింటివి, ఇంకా ఏం కావాలరా నీకు? గ్రేప్స్ 1 kg, కివీ ఫ్రూట్స్ ఒక 10, అబ్బా ఎగ్స్ ఒక 6, మళ్ళా బనానా ఒక 1/2 kg. అంతేనా? బ్రెడ్ కావాలరా, బ్రెడ్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంతే సరిపోతాయా? ఊరి నీ ఉత్తంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. సరే ఇంకా బానుకి ఇన్ని ఐటమ్స్ కావాలని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే బయలుదేరేసినాం. ఇంక ఇక్కడ వెళ్ళే చోట అయితే మనీ ప్లాంట్ ఉందంట, మనీ కాస్తుందంట నైట్. ఇంక సరే అని చెప్పి బాను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇప్పుడు మనీ కాస్తుంది ఏమి అని చెప్పేసి. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసి మేము నేరుగా ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంక ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ ఫ్రూట్సే ఉంటాయి అనమాట. డిఫరెంట్ టైప్స్. 5 రూపీస్కి ఆరెంజ్ దొరుకుతుంది, 2 రూపీస్కి ఆరెంజెస్ అయితే ఉంటాయి అనమాట. ఇంక మేమైతే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళినామా 5 రూపీస్ అని చెప్పి మంచి కాయలన్నీ అయితే ఏరుకునేసినాము. అలా ఇక్కడ 5 రూపీస్ కొనుక్కొని కొద్దిగా ముందరికి వెళ్తే అక్కడైతే 2 రూపీస్ కొనింది. ఇంకా మేమైతే అన్లక్కీ ఫెలోస్ అనమాట. ఎందుకంటే ముందర 2 రూపీస్ కొన్నా కానీ చూసుకోకుండా ఇక్కడ 5 రూపీస్కే కొన్నాము. సో 2 సేమ్ గానే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ ఆల్. కొన్ని కాయలు బాగుంటాయి, కొన్ని బాగుండవు. సో చూసి ఏరుకోవాలన్నమాట మనం. అలా అక్కడ నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ పాలకోవా బండి ఉందన్నమాట. పాలకోవా తీసుకోవా అన్నారు. సో ఇంక నేను 10 రూపాయలు పెట్టేసి పాలకోవా బండి అయితే తీసుకొని తిన్నా. ఇంక టేస్ట్ అయితే సూపర్ గా ఉండింది అనమాట. అలా ఈ గోకుల్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఫ్రూట్స్ అన్ని అయితే ఎండ్ అయిపోయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళేసి బట్టలు అన్ని అయితే షాపింగ్ చేసినాం. ఇంకా అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకా మీరైతే అంతవరకు ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.